హాయ్ అండి, వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎక్కువ మసాలా లేకుండా ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే మటన్ ఇంకా చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 నల్ల మిరియాలు, 3 లవంగాలు, దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కట్ చేసుకున్న 2 పెద్ద సైజ్ టమాటో ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేడైన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ వేసి టమాటోలు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే మటన్ని ముందుగానే ఉప్పు, పసుపు ఇంకా అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసి ఒకసారి బాగా కలిపి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఉడికించుకున్న చామదుంపలు వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు రసాన్ని వేసి ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఇలా 10 నిమిషాల తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకొని సిమ్లో పెట్టి మరో 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. పులుసు మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది. అంతే, మన ఈజీ అండ్ టేస్టీ మటన్ ఇంకా చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.